సో శ్రీరామ్ సాగర్ నిండడం జరిగింది. ఆల్మోస్ట్ 34 గేట్లు ఎత్తారు. సో ఇప్పుడైతే పర్యాటకుల్ని పంపించడం లేదు. సో వాట్ ఆర్ ద ఫర్దర్ డెసిషన్స్, అంటే ఎట్లాంటి పర్మిషన్స్ ఇస్తారు, ఎప్పుడు విజిటర్స్కి అలో ఉంది, ఇట్లాంటి ఏం జరుగుతున్నాయి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. మేడం సుహాసిని, మండోరా ఎస్ఐ. నమస్తే అండి. నమస్తే మ్యామ్. సో చెప్పండి, ఇప్పుడు వాటర్ పెరిగింది, వాటర్ ఫ్లో అనగానే ఆల్మోస్ట్ విజిటర్స్ ఎక్కువ అవుతూ ఉంటారు. అండ్ విజిటర్స్ని ఎవరు ఆపినా ఆగరు. సో చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు తప్పించుకొని వెళ్ళి చూడడానికి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఫొటోస్ దిగడం, సెల్ఫీలు దిగడం, రీల్స్ చేయడం, ఇట్లాంటివి అన్నీ జరుగుతుంటాయి. సో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎట్లా కట్టుదిట్టం చేస్తున్నారు? అయితే మేడం మేము ఇక్కడ బందోబస్తు పెట్టుకున్నాము, ఎక్కువ ఫోర్స్ని తెప్పించుకున్నాము. అక్కడక్కడ ఎక్కడైతే పబ్లిక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో కూడా మా ఫోర్స్ని పెట్టుకున్నాము. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాము. లాస్ట్ టైం కూడా ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటూ కూడా కొందరు పడిపోయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఇట్లా వెళ్ళొద్దు, ప్రమాదం ఉంది. ఇప్పటికి మీరు చూసి వచ్చారు కదా, చాలా ఫ్లో నడుస్తుంది. ఆల్రెడీ 34 గేట్స్ ఓపెన్ చేసినారు. చాలా ఎక్కువ ఫ్లో ఉంది. ఇంకా మనకు పైనుంచి ఇంకా ఫ్లో వస్తూనే ఉంది. ఇప్పటికైతే విజిటర్స్కి అలో ఏమి ఉండదు మేడం. ఎందుకంటే వన్స్ ఒక సెల్ఫీ తీసుకుంటూ వీళ్ళు ఏంటంటే ఓవర్ ఎగ్జైటెడ్ అయిపోయి వాళ్ళు సెల్ఫీ తీసుకుంటూ జారి లోపల పడిపోతే అసలు మనం ఎత్తుకుదామన్నా దొరకరు, అసలు బాడీ కూడా దొరికే ఛాన్సెస్ లేదు. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఏంటంటే మాకు ఇబ్బంది పెట్టొద్దు, అది తర్వాత ఫ్యూచర్లో వచ్చి చూసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఎవరికి కూడా పర్మిషన్స్ ఉండవు మేడం. మేమైతే బందోబస్తు చాలా స్ట్రిక్ట్గానే చేసుకుంటున్నాము.